హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం నాటుకోడి పులుసు ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో సింపుల్గా చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఆనియన్, అల్లం ముక్క, వెల్లుల్లి, గుప్పెడు కరివేపాకు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 స్పూను, గసగసాలు 1 స్పూను, చెక్క, లవంగాలు తీసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వేసుకోవాలి అన్నీ. తర్వాత కరివేపాకు, ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. అందులోని అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగేదాకా ఉంచుకొని స్టవ్ ఆపేసుకొని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని దాంట్లో కావాల్సిన ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఎర్రగడ్డ తీసుకొని వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 స్మాల్ సైజ్ టమోటాలు 2 వేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్నది గ్రైండ్ చేసి పెట్టుకొని పేస్ట్ వేసేసుకోవాలి. 1 స్పూను పసుపు, రుచికి సరిపడినంత కారం, 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసిన మసాలాలన్నీ వేగుతున్నాయి. నూనె అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు 1 కేజీ నాటుకోడి మసాలా మొత్తం ముక్కలకు పట్టించేసిన తర్వాత కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చి గ్యాస్ ఆపేసేయాలి. కుక్కర్ ఇందాక విజిల్ పెట్టాం కదండి, 4 విజిల్ వచ్చేసాయి. ఇప్పుడు విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా బయట వచ్చేసేసి పూర్తిగా కుక్ అయిపోయింది. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ ఎవరు చేయట్లేదు. ఓకే అండి, బాయ్.